Good afternoon. Welcome to Emi Ruchi, my favorite channel ETV Abhiruchi. గత వారం మనం స్వీడిష్ కుజిన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం కూడా ఇంకో ఫ్యాబులస్ కుజిన్ మీ ముందుకు తేబోతున్నాను. ఆ కుజినే క్యూబన్ కుజిన్. క్యూబన్ కుజిన్ గురించి ఎన్నో వివరాలు మాట్లాడుకుందాం. ఎన్నో ఫ్యాబులస్ డిషెస్ కూడా తయారు చేసుకుందాం. క్యూబన్ కుజిన్లోకి వెళ్ళే ముందు మన ఫస్ట్ డిష్ ఫర్ ద డే సాలెడ్. అవునండి, టుడేస్ సాలెడ్ ఈజ్ బ్రోకలీ అండ్ లెటూస్ సాలెడ్. బ్రోకలీ అండ్ లెటూస్ సాలెడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. బ్రోకలీ, లెటూస్, క్యాప్సికమ్, టమాటో, లైమ్, ఆలివ్స్, అనియన్, parsley, cooking basil, salt, chili vinegar, oil and pepper. So let's start the process. Munduga let's chop the lettuce. విడివిడిగా కట్ చేస్తే నాకు కొంచెం కంట్రోల్ తప్పుద్ది, అందుకే ఐఎమ్ జస్ట్ బంచింగ్ దెమ్ టుగెదర్ సో దట్ ఐ హ్యావ్ అ బెటర్ గ్రిప్ ఆన్ ద లెటూస్. దీన్ని మధ్యలో ఇలా కట్ చేసుకుంటాను. రైట్, లెటూస్ అయిపోయింది. లెట్స్ బ్రింగ్ ఇన్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ విచ్ గోస్ విత్ లెటూస్, విచ్ ఇస్ బ్రోకలీ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇది కొంచెం బాయిల్ చేశాను నేను. సో బాయిల్ చేసి దీన్ని చాప్ చేసుకుంటున్నాను. జనరల్గా అయితే నేను బ్రోకలీ కొంచెం కడిగేసి లైట్గా స్టీమ్ చేసి తింటాను. మీరు ఎలా ఇష్టపడితే అలా తయారు చేసుకోవచ్చు. అండ్ బ్రోకలీ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ అండి. మీరు దాన్ని సాలడ్ చేసుకునేటప్పుడు దాంట్లో మిక్స్ చేసుకొని తిన్నా, లేదా జస్ట్ బ్రోకలీ అండ్ చీజ్ ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఈ మధ్య సూపర్ మార్కెట్స్లో బ్రోకలీ మనకు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. సో ట్రై అండ్ ఫైండ్ సమ్ బ్రోకలీ వెన్ ఎవర్ యూ గో టు ద సూపర్ మార్కెట్. సో దీన్ని చాలా చిన్నగా కాకుండా ఇలా ఒక మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఇవి పడేయకుండా ఈ రూట్స్ కూడా ఇలానే ఉంచేస్తాను. రూట్స్ అనలేను, సారీ, స్టెమ్ అనుకుంటాను. మీరు ఎప్పుడైనా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ ఇలాంటి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు తప్పకుండా సూపర్ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి. సూపర్ ఫుడ్స్ బ్రోకలీ, అవకాడో, ఇలాంటి కొన్ని నట్స్ ఉన్నాయి, ఆల్మండ్స్, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, ఇమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేస్తాయి. సో ఇలాంటివి మీ డైట్లో మీరు చేర్చుకున్నారంటే దట్ విల్ బెనిఫిట్ యూ అ లాట్. మీకు క్యాలరీస్ తక్కువ అవడంతో పాటు చాలా ఎనర్జీ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ బర్న్ ద ఫ్యాట్ ఈజీలీ. బ్రోకలీ అయిపోయింది. నౌ ఐఎమ్ చాపింగ్ ది క్యాప్సికమ్. జస్ట్ 1/2 తీసుకున్నాను, ఎక్కువ కాకుండా. జస్ట్ చాప్ అండ్ కట్ ఇట్ వన్స్ అగైన్. పార్స్లీ, and some cooking basil. కుకింగ్ బేసిల్ ఇస్ రెడీ. సో ఈ అనియన్, టమాటో కట్ చేసుకునే ముందు లెట్స్ షిఫ్ట్ దిస్ ఇంటూ ద మిక్సింగ్ బౌల్. లెటూస్, బ్రోకలీ, క్యాప్సికమ్, parsley and cooking basil in. Now let's chop the onion. అనియన్ హాఫే వేస్తానండి. అనియన్ డన్. టమాటో,
నెక్స్ట్ సెగ్మెంట్లో మనం క్యూబన్ కుజీన్ ఒక ఫ్యాబులస్ క్యూబన్ డిష్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి క్యూబా గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. క్యూబా ఈజ్ అన్ ఐలాండ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ది నార్త్ అమెరికన్ కాంటినెంట్. ఇట్స్ టు ది ఈస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. మనం కెరీబియన్ ఐలాండ్స్ అని వినుంటాం. కెరీబియన్ ఐలాండ్స్ అనగానే మనకు వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం గుర్తుకొస్తుంది. సో around 15th century when Christopher Columbus started traveling to the east trying to find India, atanu west వెళ్ళిపోయాడు. అక్కడ he found the Caribbean islands, దాన్ని వెస్ట్ ఇండీస్ అన్నాడు. తర్వాత at the same time he found Cuba, and in the 15th century he claimed it for the king of Spain. అప్పటి నుంచి Cuba has been a part of Spain and it was a Spanish colony. So అక్కడ until I think the late 19th century, 1890 వరకు కూడా స్పెయిన్ హ్యాడ్ ఎ కంట్రోల్ ఓవర్ క్యూబా. ఆఫ్టర్ దాట్ వాళ్ళకు అమెరికాతో యుద్ధం జరగడం, దాంట్లో వాళ్ళు ఓడిపోవడం, దాని తర్వాత అమెరికా క్యూబాపై కంట్రోల్ రావడం అలాంటివి జరిగాయి. బట్ ఆఫ్టర్ 1950 క్యూబా అనగానే మనకు ఇప్పుడు తెలిసి వచ్చేది నంబర్ 1 నేమ్ ఇస్ ఫిడెల్ కాస్ట్రో. సో హీ వాస్ ది లీడర్ ఆఫ్ క్యూబా ఫర్ ఐ థింక్ 50 years. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు కాబట్టి అతను హీ స్టెప్ డౌన్ అండ్ సమ్మన్ ఫ్రమ్ హిస్ సేమ్ పార్టీ, ఐ థింక్ హిస్ బ్రదర్ రావుల్ కాస్ట్రో ఇస్ నౌ లీడింగ్ క్యూబా. ఇట్ ఈస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అండ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనుకుంటాను. సో దట్స్ ద కైండ్ ఆఫ్ గవర్నమెంట్, దట్స్ ద కైండ్ ఆఫ్ లొకేషన్ వేర్ క్యూబా ఇస్. క్యూబా గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద సాలెడ్. రైట్, లెట్స్ బ్రింగ్ ఇన్ ది ఆలివ్స్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వచ్చేసాయి. సో లెట్స్ యాడ్ సమ్ సాల్ట్, చిల్లీ వెనిగర్, కొద్దిగా ఆయిల్, అండ్ పెప్పర్. దీంట్లో ఇంకో ఫైనల్ స్టెప్, స్క్వీజ్ ఇన్ దట్ లైమ్. సో దీంట్లో ఇంకో వేరే సీజనింగ్ ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనకు కావాల్సిన సీజనింగ్ లైమ్, సాల్ట్, వెనిగర్, ఆయిల్తో వచ్చేసింది. పెప్పర్ కూడా అలాగే. దీన్ని మనం వెనిగ్రేట్ డ్రెస్సింగ్ అంటాం. సో నాకు తెలిసి ఈ సాలెడ్ వచ్చేసి కొంచెం క్రంచీగా, అంటే మనం ర్యాంచ్ డ్రెస్సింగ్ కానీ మయోనీస్ కానీ అలాంటి డ్రెస్సింగ్ వేయలేదు కాబట్టి కొంచెం క్రంచీగా ఉంటుంది. టమాటోస్ ఉన్నాయి, లైమ్ ఉంది, కొంచెం వెనిగర్ ఉంది కాబట్టి కొంచెం సిట్రస్గా కూడా ఉండొచ్చు, ట్యాంజీగా. సో బట్ బ్రోకలీ ఈస్ దేర్. సో దట్స్ మై ఫేవరెట్ వెజీ. సో లెట్స్ ట్రై అండ్ టేస్ట్ ఇట్ ఆఫ్టర్ ద ప్లేటింగ్. లెట్స్ బ్రింగ్ ఇన్ ద ప్లేటింగ్ బౌల్. ఓకే, క్యూబా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, క్యూబన్ క్విజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, క్యూబన్ గవర్నమెంట్ హ్యాస్ అ సిస్టమ్ ఆఫ్ రేషనింగ్ అండి. దట్ మీన్స్ యూ విల్ హ్యావ్ అ కార్డ్. మన దగ్గర రేషన్ కార్డ్ లాగే అక్కడ కూడా కార్డ్ ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ టు గో టు ది గవర్నమెంట్ స్పెసిఫైడ్ స్టోర్స్ వేర్ యూ కెన్ గెట్ యువర్ మంత్లీ రిక్వైర్మెంట్స్. సో మన దగ్గర లాగా ఫ్రీ మార్కెట్ సిస్టమ్ లేదు అక్కడ. సో ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు కొద్దిగా దే ఆర్ ఓపెనింగ్ అప్, కొంచెం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఏ రేషనింగ్ వే. సో మనకు క్యూబన్ కుజీన్, క్యూబన్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు లిమిటెడ్గా ఉన్నాయి. అలాగే వాళ్ళ కుజీన్ కూడా చాలా వెరైటీస్ ఎక్కువ లేకుండా
తక్కువలో ఉన్నాయి, బట్ దే ఆర్ వెరీ డెలిషియస్. సో అవేంటో మనం ప్రోగ్రాంలో ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం. Mana broccoli lettuce salad is ready for tasting. Let's taste it. Broccoli and lettuce major ingredients kabatti let's go for that. Broccoli and lettuce. Chudandi ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. All greens with the red tomatoes and olives sprinkled there. Here goes. బ్రోకలీతో ఏది చేసినా అద్భుతంగా ఉంటుందండి. బ్రోకలీ సూప్, బ్రోకలీ విత్ చీజ్, బ్రోకలీ విత్ mayonnaise, బ్రోకలీ విత్ ranch dressing, or just broccoli with salt and pepper and some vinegar and oil also is very delicious. This particular salad also is not an exception. It's very delicious. Meer kuda inti daggara try cheyandi. Broccoli, avocado ilanti super foods mee salad lo add cheskondi. Health benefits tho paatu weight loss, weight gain elanti targets unna these super foods will definitely help you. So here is our very fresh, very green broccoli and lettuce salad. Looks good and tastes yummy. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మనం ఇప్పుడు మన షోలోని సెకండ్ సెగ్మెంట్కి వచ్చేసాం. దట్ ఈస్ మెయిన్ కోర్స్. ఈ వారం మనం క్యూబన్ కుజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్స్ గో టు అవర్ ఫస్ట్ క్యూబన్ డిష్. దట్ ఈస్ ద క్యూబన్ రోపా వేయా. క్యూబన్ రోపా వేయాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చికెన్, జీరా ఆర్ క్యూమిన్స్, చాప్డ్ గార్లిక్, అనియన్, క్యాప్సికమ్, ketchup, sauce. This sauce is a mix of tomato and chilies andi. సాస్ ప్రతి కంట్రీలో డిఫరెంట్గా చేసుకుంటారు. ఈ కంట్రీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాళ్ళు వాడుకొని చేసుకుంటారు. మన దగ్గర కూడా వి యూజ్ అవర్ లోకల్ ఇంగ్రీడియంట్స్, బట్ దిస్ ఇస్ క్యూబన్ కైండ్ ఆఫ్ ఆర్ స్టైల్ ఆఫ్ సాస్ విత్ టమాటోస్ అండ్ చిల్లీస్. దిస్ ఇస్ కొరియాండర్. దెన్ ఈ స్టాక్ చేసుకున్నాను నేను. దిస్ స్టాక్ ఇస్ మిక్స్ ఆఫ్ రోజ్మెరీ, బే లీవ్స్ అండ్ పెప్పర్కార్న్స్. ఈ కలర్ చూడండి, ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ద పెప్పర్కార్న్స్ అండ్ బే లీవ్స్ నేను దీంట్లో వేసాను కదా, ఆ కలర్ వచ్చేసింది. సో ఇట్ విల్ మేక్ అ డెలిషియస్ స్టాక్. దాంతోపాటు ఐ హ్యావ్ ఒరిగానో, నట్మెగ్ పౌడర్, డ్రై మింట్, చిల్లీ వెనిగర్, ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్. So let's start making a first Cuban dish, Cuban ropa vea. First step, let's take the chicken. Chicken ni cubes కింద కట్ చేసుకుంటాను. ని కలిపి కట్ చేయడం కంటే one strip at a time is better అనుకుంటాను. Right? Chicken is ready.
మిగతా వెజిటేబుల్స్ మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ లెట్స్ బ్రింగ్ ద ప్యాన్ అండ్ స్విచ్ ఆన్ ద స్టవ్. ఇందాక మనం ప్యాన్ స్టవ్ మీద అలా పెట్టేసి ఒక హాఫ్ మినిట్ వదిలేసాము. నౌ ద ప్యాన్ ఇస్ రెడీ. లెట్స్ గెట్ ఇన్ ది ఆయిల్. Let's put the chicken first and then we'll chop the onion and the capsicum. జనరల్గా మనము అనియన్స్ మిగతా స్పైసెస్ వేసుకున్న తర్వాత చికెన్ని ప్యాన్లోకి తీసుకొస్తాం, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఫస్ట్ చికెన్ ఇంటూ ది ఆయిల్, రైట్. అది కుక్ అయ్యేలోగా విల్ చాప్ ది ఆనియన్. Chop capsicum, sorry, let's mix our chicken or move it in the pan. మన చికెన్ రోస్ట్ అయ్యి రెడీగా ఉంది. జనరల్గా క్యూబన్స్ పోర్క్, బీఫ్ ఇలాంటి రెడ్ మీట్స్ వాడుతూ ఉంటారు, కానీ మనం ఇక్కడ చికెన్ వాడుతున్నాము ఈ కుజిన్ కోసం. సో నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఇస్ లెట్స్ యాడ్ జీరా, క్యూమిన్స్, చాప్డ్ గార్లిక్, onions, capsicum, సరే కలిపేద్దాం. Coriander, put in the ketchup, కొద్దిగా sauce, mix it. మనం క్యూబన్ cuisine ని అబ్జర్వ్ చేసినట్టయితే విల్ సీ దట్ Cuban cuisine has an influence of Spanish and Caribbean influence andi. Ante Caribbean ante we can also extend it to Africa, because after Spain took over Cuba and made it its colony, there were a lot of Africans were taken to Cuba to work in the farm. Cuba has a very fertile land. Most part of Cuba is fertile and good for agriculture. So ఇప్పుడు మనం ప్రపంచంలో షుగర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ చూస్తే క్యూబా వాజ్ నంబర్ 1 సమ్ టైమ్ బ్యాక్. నౌ ఇప్పుడు బ్రెజిల్.
So Cuba was one of the biggest producers of sugar, of tobacco, of bananas and other plantains. So you will see that a lot of it coming into their cuisine also. ఎక్కువగా మనకు రైస్ అండ్ బ్లాక్ బీన్స్, పోర్క్, బీఫ్, తర్వాత ఈ ప్లాంటైన్స్తో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి క్యూబాలో. వాటితోనే వాళ్ళ క్విజిన్ ఎక్కువగా చేస్తారు. సో స్పైసెస్కి వచ్చేసరికి విల్ హ్యావ్ ఒరెగానో, బే లీవ్స్, తర్వాత స్పైసెస్లో మనకు ఎక్కువగా గార్లిక్, ఒరెగానో, బే లీవ్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మన డిష్లో కూడా ఐఎమ్ యాడింగ్ a little of oregano. బే లీవ్స్ మనం ఇందాక స్టాక్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా దీనికి వచ్చేస్తుంది. కొంచెం డ్రై మింట్ వేస్తున్నాను కొద్దిగా. దట్స్ ఇట్. నట్మెగ్ పౌడర్, salt, pepper, and now the stock. Let's mix it. కొద్దిగా స్టాక్ యాడ్ చేస్తాను. ఇది ఒక 3 to 5 minutes ఉడకాలి కాబట్టి దానికి సరిపడా గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు యాడ్ సమ్ మోర్ స్టాక్. జనరల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్లో 1 course, 2 course, 4 course మీల్ అని, 5 course మీల్ అని మనం వింటూ ఉంటాం. కానీ క్యూబాలో మాత్రం 4 course మీల్, 5 course మీల్ లాంటిది ఏముండదండి. మనం ఎప్పుడైనా ట్రెడిషనల్ క్యూబన్ ఫ్యామిలీ లేదా క్యూబన్ హౌస్ హోల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ కూడా ఒకటేసారి టేబుల్ మీద పెట్టేస్తారు. సో అన్నీ వీ హ్యావ్ టు ఈట్ స్టార్టింగ్ వేర్ ఎవర్ వీ క్యాన్. సో దట్స్ హౌ ట్రెడిషనల్లీ క్యూబన్ ఫ్యామిలీస్ హ్యావ్ దేర్ మీల్స్. సో మన చికెన్ ఇంకొక 3 to 5 minutes పడుతుంది. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. మన క్యూబన్ రోపావియా ఇస్ రెడీ. లెట్స్ గో ఫర్ ప్లేటింగ్. ముందుగా లెట్స్ స్విచ్ ఆఫ్ ద స్టవ్. నైస్. స్టవ్ ఆఫ్ అవ్వలేదు. Now let's shift this into a serving bowl. నేను ఈ వారం మనం క్యూబన్ క్యూజిన్ మీద మాట్లాడుకోబోతున్నాం. క్యూబన్ క్యూజిన్లోని ఫ్యాబులస్ డిషెస్ తయారు చేసుకోబోతున్నాం కాబట్టి క్యూబా గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. సో ఎప్పుడన్నా వీలుంటే చూడండి, క్యూబా గురించి వీడియోస్ ఏమైనా ఉన్నాయో అని ఆన్లైన్ సెర్చ్ చేశాను. సో క్యూబన్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ సిటీస్ ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ హవానా క్యాపిటల్ సిటీ, అది చూడడానికి కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాంట్లో మనం ఎక్కడో 1950s 1960sలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే క్యూబన్ స్ట్రీట్స్ ఎస్పెషల్లీ హవానా మీరు చూడండి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. 1950s 1940sలో తయారైన గ్రేట్ బిగ్ అమెరికన్ కార్స్ ఉంటాయి అక్కడ. దాని తర్వాత క్యూబన్ గవర్నమెంట్ డిడ్ నాట్ అలౌ ద ఇంపోర్ట్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్స్. సో ఇప్పుడు క్యూబాలో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా 1950s 1940s 1960sలోనివే. సో పీపుల్ విల్ బి డ్రైవింగ్ దిస్ హ్యూజ్ బిగ్ కార్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ హవానా. ఎప్పుడైనా చూడండి, మీకు కూడా 1950s 60sకి వెళ్ళిన ఆ ఫీలింగ్ వస్తుంది. So our dish is ready. Let's garnish it with some coriander.
So our fabulous Cuban dish, Cuban ropa via is ready. మీరు చూస్తూ ఉండండి, టేస్టింగ్ లో కలుస్తాం. A fabulous Cuban dish, Cuban ropa via is ready to taste. Let's do the honors. Chicken, capsicum, onions, మనం వేసిన stock, coriander. So everything is in there. Let me take a chicken piece with some gravy. Also maybe one piece of capsicum and normally chicken with this kind of ingredients is flavorful. బట్ మనం స్టాక్ తయారు చేసుకున్నాం కదా, ఆ స్టాక్ దీంట్లో వేయడం వల్ల ద చికెన్ ఇస్ బర్స్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్, బే లీవ్స్, రోస్మెరీ అండ్ పెప్పర్. సో ఆ పెప్పర్ కార్న్స్ ఘాటు చాలా బాగా ఉంది ఈ చికెన్లో. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ ఫ్లేవర్ఫుల్ డిష్, వెరీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిచ్ బట్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫ్లేవర్ఫుల్. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా పంపించండి. రేపు మరో ఫ్యాబులస్ క్యూబన్ డిష్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. మన సాలెడ్, సోయాబీన్ పెప్పర్ సాలెడ్.